చేస్తుంటారు మీరు? ఆటో నడుపుతుంది. ఆటో నడుపుతారు. ఏంది ఎట్లుంది మరి ఈ ఆటో ఫీల్డ్ అనేది ఎట్లా ఉంది? ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు కూడా హామీ ఇచ్చిందిగా. చిన్నప్పటి నుంచి ఆటోకి ఏం లేవు, ఖాళీ ఆటో ఫ్రీ అని ఇచ్చిన, కానీ ఏం చేస్తారు? బస్ ఫ్రీ అయితే ఓలా ఉబేర్ అన్ని బైకుల మీద నడుస్తున్నాయి. మళ్ళీ ఆటోలు ఇస్తున్నారంట, అది బేకార్, అన్ని బేకార్ పని చేస్తున్నారు. విజయ్ తలపతి ఎట్లా చేసినా ఎవరు చేయలేదు, ఆయన లెక్కన ఎవరు చేయలేరు. సో అట్లాంటి లీడర్ కూడా నిలబడ్డది కూడా లేదు, ఎవరికి అర్హత లేదు. సో అంటే అట్లాంటి లీడర్ ఇక్కడ అవసరం ఉంది. ఒకసారి రజనీకాంత్ చెప్పిందా, ఏం చెప్పిందా? 100 మందికి ఏమంటారు, అది ఒక్కసారి చెప్తే 100 సారి చెప్పినట్ల, అది చెప్పే అవసరం లేదు. విజయ్ తలపతి నంబర్ 1 ఇండియాలో. సో అంటే అట్లాంటి లీడర్ తెలంగాణకు అవసరం ఉందా? అవసరమా? చాలా అవసరం. అందరికి పానం కన్నా ఎక్కువ మనిషి. కానీ మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, తెలంగాణ నేను ప్రజాపాలన చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంత వయసు అయింది, ఇప్పుడు దాకా చూసిన అందరు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు. చేసినామంటే విజయ్ తలపతి. మరి ఏంది ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజుల్లో, ఎట్లుంటుంది అన్న? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎవరికి ఒక అవకాశం ఉంటుంది? ఇప్పుడైతే కాంగ్రెస్ నడుస్తుంది, అదే నడుస్తుంది. లేకిన్ వచ్చేది టీఆర్ఎస్. గవర్నమెంట్ మాత్రం టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ ఎందుకు? పని చేసినారు కదా, అందరు చూసినారు, చూసినది చెప్తారు అందరు. చూడలేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం చేయలేదు, మొత్తం అప్పుల రాష్ట్రం చేసిండు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ మంచిగానే చేసింది. ఏమంటారు, అది గుల్లు దాదా డైలాగ్ ఉంది, కమ్జోర్ టీం లేకే వరల్డ్ కప్ खेलने निकले అంటున్నారు చూడు. అట్లా కేసీఆర్ మంచిదే, కానీ ఆయన పక్క ఉన్న వాళ్ళు మంచిది లేవు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పాలన పరంగా ఎట్లుంది అంటే 6 గ్యారెంటీలు, అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏం చేస్తారు తెలీదు, మెల్లగా చేస్తా అంటున్నారు, కానీ నమ్మకం ఎవరికి లేదు. చేసి చూపెడితేనే నమ్మకం వస్తుంది. విజయ్ తలపతి చెప్పలేదు, కానీ చేసి చూపెట్టింది. అట్లాంటి మంచి కావాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేద్దామంటే డబ్బులు లేవు, అప్పులు బుడతలేదు రాష్ట్రంలో అని మాట్లాడుతున్నారు. అన్న పని చేయడానికి డబ్బులు అవసరం లేదు, పేరు చాలు. పేరు అట్లా ఉంటే డబ్బులు నడుచుకుంటా వస్తుంది. పేరు పోకుండా ఎవరు రారు, పక్కకి నీ చై తాగుతా అంటే వెళ్ళిపోతారు. కానీ మరి 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. ఏం సాధ్యమవుతుందా? అది అయినా నమ్మకం అన్న. అంటే ఓటర్లు మీరే కదా ఓటేయాల్సిందే. అందరు అట్లానే చెప్తారన్న. చెప్పేటి వాళ్ళు చెప్పినా కాదు, ఇప్పుడే చెప్పేటి వాళ్ళు 100 మంది ఉంటారు, చేసేటి వాళ్ళు ఒక్కటే ఉంటారు. అది ఉన్న విజయ్ తలపతి, ఇంకా ఎవ్వరు లేదు. జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎట్లుంది? ఇక్కడ కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, ఎట్లుంటది ఇక్కడ, ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు మన నవీన్ యాదవ్ అన్న వచ్చిండు. ఆయన అయితే ఎన్నో సారి నుంచి ఫస్ట్ సారి వచ్చిండు. ఆయన చేస్తుండు కొంచెం పనులు, ఆయన మీద కొంచెం నమ్మకం ఉంది. ఇట్లా మంచి కావాలి, అట్లా ఉంటే మంచిగా ఉంటాయి. జూబ్లీహిల్స్ లో ఇంకెవరైనా లీడర్లు ఉన్నారా అంటే ఆ టైప్? ఇప్పుడు మాగంటి గోపినాథ్ తర్వాత వినయ్ మంచిగా ఉండే, దాని తర్వాత అంటే నవీన్ యాదవ్ అన్న వచ్చినారు, ఆయన కూడా మంచిగా చూస్తాడు. అట్లా మంచి కావాలి, కానీ మొత్తం పైన అంటే విజయ్ తలపతి ఒకటే. ఏంటి తెలంగాణలో మళ్ళా నెక్స్ట్ ఇందాక అన్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని, బీజేపీకి ఏమో అవకాశం ఉండదు ఈసారి? బీజేపీ అన్న మీకు తెలిసి మాట్లాడుతున్నారు, మాకన్నా మీకు ఎక్కువ తెలిసి. దానికి అవసరం మేము చూడ తిరిగి కూడా. అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. మొన్న పశ్చిమ బెంగాల్ ఇట్లాంటి రాష్ట్రాల్లో వచ్చింది, నెక్స్ట్ తెలంగాణనే అంటున్నారు. ఎక్కడైనా పోండి ఎంఐఎం వస్తుంది, దాని తర్వాతనే అన్ని పార్టీలు. తెలంగాణ మొత్తం బీజేపీ పార్టీ ఒక గొడవ తప్ప ఇంకేం పార్టీ చేస్తలేదు. మనుషుల్ని ఏడా దబాయించాలో అదే చూస్తున్నాడు, కానీ ఏదో మనిషికి మంచి చేయాలని ఆలోచించడానికి లేదు బీజేపీకి. వానికి ఎట్లా కొట్టాలా, వాడిని ఎట్లా చంపాలా, వాడిని ఎట్లా ఉద్యోగంలో తీయాలా, ఈ అన్ని గొడవలే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు వానికి. దేశాన్ని కాపాడడానికి మోడీ ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. మోదీ కాదు, ఒకవేళ మీరు ఇది సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, ఆయన కూర్చోబెట్టండి, రాజ్యంకి మొత్తం చేంజ్ అయిపోతాడు. మొత్తం రాజ్యమే చేంజ్ అయిపోతారు. పోలీస్ కానీ అందరు కానీ చాలా మంది చేంజ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ రావాలా, ఇక్కడ వస్తేనే ప్రతి మనిషి ఒక లిమిట్లో ఉంటాడు. మీరు ఒక వెహికల్ని చూడండి, ఎప్పుడైనా ఒక పిల్లగాడు ఇట్లా పోతప్పుడు పోలీసు వాడు ఆపుతాడు. ఆపితే ఏం చేస్తాడు, 200 తీస్తే వెళ్ళిపోతాడు. ఆయన రాజ్యంలో అట్లా లేదా, ఆయన రాజ్యంలో ఉన్న రూల్స్ ఫాలో చేయాలన్నాడు. అలాంటి రూల్స్ చేయాలి ఈడ. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ పక్కకు పెట్టి మీరు కొట్టుకోండి, మీరు సావండి, ఇది మొదలు పెడుతుంది. మంచి చేయాలా ఈ ఆలోచన ఏం లేదు ఆడ. డబ్బులు ఇస్తే నాకు ఒక 10,000 ఇచ్చిన అనుకో, ఒక మాట ఏం చెప్పేసి మంచి చేసింది అంటారు, కానీ అది పద్ధతి కాదు. అది పద్ధతి రూల్సే లేదు. అది ఏదో మంచి చేయాలంటే
మంచిగా ఒక్కసారి బీजेपी మన ఆయనకి ఆయన बीजेपी का था देखो क्या नाम उसका ఇది మన తులసి నగర్ కా పోయి था देखो ఒక్కసారి గెలిపించినాం ఆయన ఏం చేశాడు తూర్కాడు రాకూడదు బయటకు అన్నాడు అంటే గెలిచినాడు మా వాళ్ళేనే మళ్ళీ మాకే గేట్ బయట ఉండమన్నాడు మనుషులు వద్దు బెదిరించాల మనిషికి దాని తర్వాత ఇంకోసారి రాలేడు వాడు ఎందుకంటే ఒక్కసారి నమ్మకం పోయిన తర్వాత మళ్ళీ రాడు వాడు